హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ వినాయక చవితి పండుగ బాగా జరుపుకున్నారా? నేను కూడా అయితే చక్కగా చేసుకున్నాను. సో, వినాయక చవితికి మేమైతే మట్టి గణపతినైతే తీసుకొచ్చామనమాట. సో, ప్రతి సంవత్సరం మేము మట్టి గణపతినే తీసుకొస్తాము. సో, నేను వినాయక చవితికొచ్చేసి పూర్ణం కుడుములు, అలాగే బొబ్బట్లు, ఆ స్వామికి ఎంతో ఇష్టమైన మోదకాలైతే ప్రిపేర్ చేశాను. మనం ఏ పండుగ చేసినా అందులో హెల్త్ బెనిఫిట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో, వినాయక చవితికి ఏంటంటే మనం ఆవిరి మీద చేసినటువంటి మోదకాలు గానీ, కుడుములు, అలాగే ఉండ్రాళ్ళు ఇవన్నీ బియ్య పిండితో అలాగే ఆవిరితో చేస్తాం కదా! ఇవి ఈ వర్షాకాలంలో ఆవిరికి చేసినవి తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అందుకని మన పెద్దవాళ్ళు ఇవన్నీ పెట్టారనమాట. గణేష్ పేరుతో మనం కూడా అన్నీ కూడా చేసుకొని చక్కగా తింటాము. సో, ఆ గణపతి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మా వినాయక చవితికైతే ఈ విధమైన నైవేద్యాలైతే చేసి గణపయ్యకి సమర్పించేసి ఆయన ఆశీస్సులైతే పొందామనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.